ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నా కూడా వరుసగా నౌకల్ని సీజ్ చేస్తున్న ఘటనలు అయితే గందరగోళం సృష్టిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్కి చెందిన నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంటే తాజాగా హిందూ మహాసముద్రంలోని మరో నౌకని అమెరికా సైన్యం సీజ్ చేసింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖే ప్రకటించింది. మ్యాజెస్టిక్ ఎక్స్ పేరుతో ఉన్న నౌకని తమ దళాలు స్వాధీనం చేసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. ఆ నౌకలో ఇరాన్ చమురుని అక్రమంగా తరలిస్తోందని చెప్పింది. ఇరాన్కి సైనిక సహాయానికి అందించేటటువంటి నౌకలను సముద్ర మార్గంలో అక్రమ రవాణా నెట్వర్క్ని మేము అడ్డుకుంటూనే ఉంటామని చెప్పింది. అమెరికా తన పోస్ట్లో చెప్పుకొచ్చింది. నౌక సీజ్కి సంబంధించినటువంటి వీడియోని ఎక్స్ ఖాతాలో రిలీజ్ చేసుకొచ్చింది. హెలికాప్టర్ నుండి నౌకపైకి అమెరికా దళాలు దిగుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం మ్యాజెస్టిక్ ఎక్స్ నౌక శ్రీలంక ఇండోనేషియా మధ్య హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇటీవల హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకను కూడా అమెరికా సీజ్ చేసింది. ఆ నౌకలో క్షిపణి తయారీలో ఉపయోగించే రసాయనాలు ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. తమ వాణిజ్య నౌకను సీజ్ చేయడం మీద ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసి 2 వేరే వాళ్ళ వాణిజ్య నౌకల్ని స్వాధీనం చేసుకుంది. ఇవాళ ఇంకోటి భారత వాణిజ్య నౌకని కూడా స్వాధీనం చేసుకుంది.